ఫైనల్లీ 2025 ఐపీఎల్కి ఆర్సీబీకి కెప్టెన్ ఎవరన్నది అనౌన్స్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. చాలామంది ఆర్సీబీకి కెప్టెన్గా విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ అని అనుకున్నారు. కానీ ఈరోజు ఆర్సీబీ మేనేజ్మెంట్ రజత్ పడిదార్ని 2025 ఐపీఎల్కి ఆర్సీబీకి కెప్టెన్గా చేశారు. ఈ న్యూస్ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. ఆర్సీబీ మేనేజ్మెంట్ రజత్ పడిదార్కి క్యాప్ కూడా ఇచ్చారు. కాబట్టి ఫైనల్గా ఆర్సీబీకి కెప్టెన్గా రజత్ పడిదార్ అయ్యాడు. కానీ గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ అవుతాడని వార్తలు వచ్చాయి. మేబీ అతను కెప్టెన్సీ చేయాలి అనుకుంటే 100% అతన్నే కెప్టెన్గా చేసేవాళ్ళు. కానీ విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి గతంలోనే తప్పుకున్నాడు. మళ్ళీ కెప్టెన్గా రావడానికి ముందుకు రావట్లేదు అనుకుంటా. లేదంటే విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్సీ చేయాలి అనుకుంటే 100% అతన్ని కెప్టెన్గా చేస్తారు. ఇంకిప్పుడు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పడిదార్ గురించి మనం మాట్లాడుకుంటే రజత్ పడిదార్ ఆర్సీబీకి 2021లో డెబ్యూ చేశాడు. ఇంకా ఆర్సీబీ తరపున మొత్తం 27 మ్యాచెస్ ఆడాడు. ఆర్సీబీ తరపున 799 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 158.85. మెయిన్గా మనోడు స్పిన్నర్లని ఒక ఆట ఆడేస్తాడు. లాస్ట్ ఇయర్ మనోడు పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి రజత్ పడిదార్ పాత్ర కీలకమని చెప్పాలి. ఇంకా కెప్టెన్సీ విషయంకి వచ్చేస్తే గతంలో ఐపీఎల్లో అయితే ఇతను కెప్టెన్సీ చేయలేదు. కానీ డొమెస్టిక్లో మాత్రం మధ్యప్రదేశ్కి ప్రజెంట్ కెప్టెన్గా ఉన్నాడు. మధ్యప్రదేశ్ టీంని బాగా లీడ్ చేస్తున్నాడు. 2024లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ని మనోడు ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఫైనల్లో అన్లక్కీగా ఓడిపోయారు. అయినప్పటికీ రజత్ పడిదార్ ఫైనల్లో కూడా 66 రన్స్ కొట్టి నాట్అవుట్గా మిగిలాడు. డొమెస్టిక్లో కెప్టెన్గా మధ్యప్రదేశ్ టీంని మంచిగా లీడ్ చేశాడు. మేబీ అది చూసే ఆర్సీబీ మేనేజ్మెంట్ రజత్ పడిదార్కి కెప్టెన్సీ ఇచ్చుంటారు. ఆర్సీబీకి రజత్ పడిదార్ కెప్టెన్గా అవడంలో మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.